సో గైస్ వెల్కమ్ టు హేమంత్ స్మార్ట్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ కాలిక్యులేటర్స్ అలాగే దాని ప్రాపర్టీస్ అన్నీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీకు ప్రతి ఒక్క పాయింట్ చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఇది ఐఐటి బుక్లో నుంచి తీసిన స్క్రీన్ షాట్. సో ఇప్పుడు నేను కాలిక్యులేటర్ ఏబిసి అంటే ఇప్పుడు మనం ప్రాపర్టీస్లోకి వెళ్దాం. 4 సైడ్స్ ఏవి 4 సైడ్స్ మీరు ఏబి బీసీ సిడి డిఏ అండ్ డిఏ అండ్ ఏబి మొత్తం మనకి 4 సైడ్స్ ఉంటాయి. 4 యాంగిల్స్, యాంగిల్ ఏ కామా యాంగిల్ బి కామా యాంగిల్ సి కామా యాంగిల్ డి. సో ఇక్కడ రాసిన మేము మళ్ళీ రాశారు మనకి 1 2 3 4. సో డిఏ మళ్ళీ రాశారు, ఏబి మళ్ళీ రాశారు. సో అలాగే మీకు ఎక్కువగా అనమాట 4 వర్టెక్సెస్ ఏ కమా బి కమా సి కమా డి. సో ఇది మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఫోర్ సైడ్స్ ఏబి బీసీ సిడి డిఏ 4 సైడ్స్ వచ్చాయి. 4 యాంగిల్స్, యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి. సో 4 యాంగిల్స్. 2 డయాగ్నల్స్ ఏసి బిడి. డయాగ్నల్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 నాన్ కాన్జుగేటివ్ వర్టెక్సెస్ ఆఫ్ ద పాలిగాన్ ఈస్ కాల్డ్ ఇట్స్ డయాగ్నల్. సో ఇది మనకి ఇప్పుడు మనం ఎన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాం? 4. సో ఇది చూసినట్టయితే ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ ఏబి బార్ అండ్ బీసీ, ఏబికి బీసీ, ఏబికి బీసీ అండ్ బీసీకి సిడి అండ్ సిడికి డిఏ. అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ అంటే ఏంటి? మనకి పక్కన ఉన్నవి. సో యాంగిల్ ఏకి పక్కనే ఉంది బి అండ్ బికి సి, సికి డి అండ్ డికి ఏ. ఆపోజిట్ సైడ్స్ ఏబికి సిడి, ఏడికి బీసీ. ఆపోజిట్ యాంగిల్స్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి కామా యాంగిల్ బి అండ్ యాంగిల్ డి. సో ఇది పారాగ్రామ్, ఈ ప్రాపర్టీస్. మళ్ళీ ఇక దీనికి ఇక బ్రీఫ్గా వెళ్దాం. ఇలా ప్రాపర్టీస్ ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ సో పారాగ్రామ్ నేను చదివిన ఐఐటీలో స్క్రీన్ షాట్స్ ఇవి. సో ఫస్ట్ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ఇన్ అ పారాగ్రామ్ ఏబిసిడి 2 pairs of opposite sides are equal. 2 pairs of opposite sides are equal. 2 pairs అంట. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏబిసిడి ఉన్నాయి. సో ఏబిసిడిలో 2 pairs of opposite angles అంటే బీసీకి ఏడి, ఏబికి సిడి, ఈ రెండు ఈక్వల్. సో ఇది 5 సెంటీ, ఇది 5 అయితే ఇది 5A, ఇది 2 అయితే ఇది 2A. సో ఇదనమాట ఫస్ట్ ప్రాపర్టీ. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ అంటే బికి డి, ఏకి సి. సో ఈ రెండు ఈక్వల్ అనమాట. ఈ రెండు ఈక్వల్. సో యాంగిల్ ఏకి యాంగిల్ సి అనేది ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి అవి పారాగ్రామ్ మాత్రమే. ఇది థర్డ్ ప్రాపర్టీ చూసినట్టయితే ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారాగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అవుతాయంట ఎక్కడ? ఏఓ ఈక్వల్ టు ఓసి అంటే బైసెక్ట్స్. ఇది మాట పాయింట్, బైసెక్ట్ పాయింట్ ఇది. సో బైసెక్ట్స్ పాయింట్ ఇది. ఇక్కడ ఏఓ ఈక్వల్ టు ఓసి. సో బైసెక్టింగ్ పాయింట్ మనం ఓ అనుకుందాం. సో ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఈ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి. సో ఇక్కడ ఆల్రెడీ ఇండికేట్ చేసి ఉన్నాయి. అలాగే బీఓ ఈక్వల్ టు ఓడి.
ఇండికేట్ చేస్తుండే. సో మనం ఇందున్న జామెట్రీ పార్ట్ 2లో కానీ చూసుకున్నాం. అలాగే మనం ఫోర్త్ దాని దగ్గరికి వస్తే, ఫోర్త్ ప్రాపర్టీ దగ్గరికి వస్తే, ఇన్ ఎ పారలగ్రామ్ ఈచ్ డయాగ్నల్స్ డివైడ్స్ ఇంటూ 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. అంటే అంటే 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 డయాగ్నల్స్ ఉంటాయి. అంటే 2 డయాగ్నల్స్ 4 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్గా, అంటే ఇంటూ 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తాయి అన్నమాట. సో అంటే మొత్తం మనకి 4 ట్రయాంగిల్స్ వస్తాయి. 4 ట్రయాంగిల్స్ వస్తే మనకి 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ వస్తాయి. సో ఇది ఏ కదా, ఓ కదా ఇది. సో ట్రయాంగిల్ BOC ఒక ట్రయాంగిల్ అయితే, అలాగే ఒక ట్రయాంగిల్ AOD, ఈ 2 కాంగ్రెంట్. మనం కాంగ్రెన్సీ గురించి జామెట్రీ పార్ట్ 1 పార్ట్ 2లో చూసాం. అలాగే ఇంకో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి. ఏంటిది? AOB COD, ఈ 2 కాంగ్రెంట్. అంటే 2 pairs ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఇంటూ 2 pairs ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తాయి అనమాట పారలగ్రామ్లో 2 డయాగ్నల్స్. 5th పాయింట్కి వచ్చినట్టయితే, 5th పాయింట్ ప్రాపర్టీస్లో 5th పాయింట్కి వచ్చినట్టయితే, ఇన్ పారలగ్రామ్ ది సమ్ ఆఫ్ ది adjacent angles is equal to 180 degrees. ది సమ్ ఆఫ్ adjacent angles is equal to 180 degrees. ఈ పారలగ్రామ్ చూసినట్టయితే అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. ఏవేవి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే డయాగ్నల్స్ బైసెక్ట్ అయ్యే పాయింట్ లైన్, ఒక డయాగ్నల్ కదా, మధ్యలో పాయింట్ ఓతో కట్ అవుతుంది కదా, ఈ 2 ఈక్వల్. పారలగ్రామ్ ఈ డయాగ్నల్స్ ఏంటో 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ డివైడ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మీరు క్లారిటీగా చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు 180 degrees, యాంగిల్ A ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees, యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees, యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees. అంటే ఆపోజిట్ యాంగిల్, అంటే అడ్జసెంట్ యాంగిల్స్, ఆపోజిట్ కాదు. ఏకి D, అలాగే C. సో అన్నీ 180 degrees ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది, మనం చదివేసాం. అలాగే 6th ప్రాపర్టీకి వచ్చినట్టయితే, నా పారలగ్రామ్ యాజ్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ parallel and equal, then it forms a parallelogram. ఇది క్వాడ్రిలేటర్ యాజ్, అంటే ఇంతకు మనం క్వాడ్రిలేటర్ గురించి తెచ్చుకున్నాం కదా, ఆ క్వాడ్రిలేటర్కి 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ parallel. ఆ క్వాడ్రిలేటర్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ parallel. మనం ఇది ముందు డెఫినేషన్లో చూసుకున్నాం. ఏ క్వాడ్రిలేటర్ ఇన్ విచ్, ఇక్కడ ఉందిగా డెఫినేషన్, in a quadrilateral in which both pairs of opposite sides are parallel is called a parallelogram. అలాగే ఇక్కడ కానీ మన 7th పాయింట్, అది 6th పాయింట్ చూసినట్టయితే, ఇఫ్ ఏ క్వాడ్రిలేటర్ హ్యాస్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్, అంటే క్వాడ్రిలేటర్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ parallel అయితే అది మనం parallelogram అని చెప్పగలం. అలాగే 7th పాయింట్ చూద్దాం ప్రాపర్టీస్లో. ది సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ 4 sides, ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 4 sides ఆఫ్ ద parallelogram is equal to the sum of the squares of the diagonals. సమ్ ఆఫ్ ది 4 sides, స్క్వేర్స్ ఆఫ్ 4 sides అయితే చేసినట్టయితే అది ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది డయాగ్నల్స్. కింద ఉంది క్లాట్, AB ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్. అంటే ఇక్కడ AB స్క్వేర్ మిస్ అయింది, అది AB స్క్వేర్ అనమాట. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్, అంటే 4 sides స్క్వేర్ చేస్తే ఈక్వల్ టు 2 డయాగ్నల్స్, AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. సో మనకి AC అనేది ఒక డయాగ్నల్, BD అనేది ఒక డయాగ్నల్ తెలిసిందే. సో 4 sides AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. ఏడీని స్క్వేర్ చేసి ఏబీని స్క్వేర్ చేసి, అలాగే బీసీని స్క్వేర్ చేసి సిడీని స్క్వేర్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ అన్నమాట. బీడీ స్క్వేర్ ఏసీ స్క్వేర్. సో అది మన 7th పాయింట్, లాస్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం పారలెలోగ్రామ్ ప్రాపర్టీస్లో ఏవి ఈక్వల్ ఉన్నాయో చెప్పుకుందాం. ఆపోజిట్ సైడ్స్, ఆపోజిట్ యాంగిల్స్
2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ వస్తాయి. డయాగ్నల్స్ బైసెక్ట్ అయినప్పుడు ఆ బైసెక్ట్ లైన్స్ అంటే ఏఓఓసి అలా ఈక్వల్. అలాగే దేర్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. అంటే 2 అడ్జస్టెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సప్లిమెంటరీ అంటే టూ యాంగిల్స్ని ప్లస్ చేస్తే 180 degrees. సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటే అది ఎందుకు మనకి ఇప్పుడు అవసరం లేదు. అలాగే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అయితే దాన్ని ప్యారలోగ్రామ్ అంటాం. ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 4 sides ఆర్ సో మనం మొత్తం 7 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం ప్యారలోగ్రామ్లో. తర్వాత ఇప్పుడు రెక్టాంగిల్లోకి వెళ్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ సాటిస్ఫైస్ ఆల్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ కిందే రెక్టాంగిల్. సో దీని ముందుకెళ్ళే ముందు మీకు దేని నుంచి దేని వచ్చిందో చెప్తాను చూడండి విత్ స్క్రీన్ షాట్తో. సో మీరు ఇక్కడ చూసిన ఫిగర్లో ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? క్వాడ్రిలేటర్స్. సో క్వాడ్రిలేటర్ నుంచి ట్రెపెజియం వచ్చింది, అలాగే క్వాడ్రిలేటర్ నుంచి కైట్ వచ్చింది. సో ఈ కైట్ నుంచి రైట్ కైట్ వచ్చింది. ఇక్కడ ట్రెపెజాయిడ్ నుంచి రైట్ ట్రెపెజాయిడ్ ఎస్ఎస్ ట్రెపెజాయిడ్ వచ్చింది. అలాగే క్వాడ్రిలేటర్ నుంచి ప్యారలోగ్రామ్ కానీ వచ్చింది. ప్యారలోగ్రామ్ నుంచి రెక్టాంగిల్, రాంబస్ వచ్చింది. ఈ రెండింటి నుంచి స్క్వేర్ వచ్చింది. అందుకే మనకి ఇప్పుడు క్వాడ్రిలేటర్స్కి, ప్యారలోగ్రామ్కి, కైట్కి, ట్రెపెజాయిడ్కి కొంచెం సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ప్యారలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే రెక్టాంగిల్, రాంబస్ నుంచి స్క్వేర్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మన ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్కి వద్దాం. రెక్టాంగిల్ అన్ని ప్యారలోగ్రామ్ అది ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తాయని ఫస్ట్లో మనకి హెడ్డింగ్లో ఇచ్చాడు. ది లెంత్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ అంటే చెప్పుకున్నాం మన ఇంతకుముందు, ఈ రెండు ఈక్వల్. సో ఇది అనమాట. దీంట్లో డయాగ్నల్స్, ఈ రెండు డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవి ఇలా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈజ్ డయాగ్నల్ డివైడ్స్ ఇంటూ కాంగ్రెంట్ రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఇది ABCD ఇలా గీసుకున్నట్టయితే మనకి ఈ డయాగ్నల్ డివైడ్స్ ఇంటూ 2 కాంగ్రెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని చెప్పాడు మనకి. డయాగ్నల్స్ అంటే ఇప్పుడు ఒక డయాగ్నల్ వేసుకున్నట్టయితే మనం ఇప్పుడు 2 డయాగ్నల్స్ వేసుకున్నాం. ఒక డయాగ్నల్ వేసుకుని చూద్దాం. ఒక డయాగ్నల్ వేసుకున్నట్టయితే ఇది ఒక రైట్, 2 వచ్చాయిగా. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలా ఈ డయాగ్నల్ అంటే మనకి 2 వేసుకున్నాం కాబట్టి మొత్తం 4. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటే అలా వస్తాయి. అలాగే ఇది నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళినట్టయితే ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్. మనకి డయాగ్నల్స్ అనేవి ప్యారలోగ్రామ్ అయినా దేంట్లో అయినా బైసెక్ట్ అవుతాయి, అది మనకి తెలిసిన పాయింటే. అలాగే రెక్టాంగిల్లో కానీ ఇచ్చాడు. తర్వాత స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఏ స్క్వేర్. ముఖ్యంగా మన స్క్వేర్ అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే 4 sides ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రెక్టాంగిల్లో కూడా మనకి ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే స్క్వేర్లో కూడా ఈ రెండు ప్రాపర్టీస్ అయిపోయి. తర్వాత ఒక ప్రాపర్టీ, ది డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ డయాగ్నల్స్ మనకు ఇక్కడ ఉంది బొమ్మ ఒకటి. సో మనం దీని డయాగ్నల్స్ చూసినట్టయితే ప్రతి ఒక్కటి ఏమన్నాడు మనవాడు? పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? మనకి 90 degrees. ఇప్పుడు మనం ఒక ఇలా లైన్ సెగ్మెంట్ మీద, సో ఇది ఒక లైన్ అంటే ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా పర్పెండిక్యులర్ అయ్యి ఉంటే దాన్ని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. అలాగే ఇక్కడ స్క్వేర్లో మనకి డయాగ్నల్స్ అనేవి
పర్పెండిక్యులర్గా బైసెక్టర్స్లో చూపిస్తాయంట. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇండికేట్ చేసి ఉన్నాడు. పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో 1 2 3 4 మొత్తం 4 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక దానికి వెళ్ళినట్టయితే ఈచ్ డయాగ్నల్ డివైస్ ది స్క్వేర్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ రైట్ ట్రయాంగిల్స్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకి 2 sides ఈక్వల్గా ఉంటే థర్డ్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఆల్రెడీ జామెట్రీ పార్ట్ 2లో చెప్పాను. జామెట్రీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ 2 చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే ఈ జామెట్రీ పార్ట్ 3 కాబట్టి. సో కాంగ్రుయెంట్ రైట్ ట్రయాంగిల్స్ యాంగిల్డ్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటేనే ఐసోసెలస్ ట్రయాంగిల్. ఎందుకంటే మనకి అక్కడ హైపోటెన్యూస్ అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ వస్తుంది. హైపోటెన్యూస్ అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైయెస్ట్ సైడ్ అంటే ఒక సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉంటాయి. సో ఆ 2 ఈక్వల్ అయినట్టయితే అది డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పగలం. ది కో ప్రాపర్టీకి వెళ్దాం. The quadrilateral is formed by joining successfully the midpoints of sides of a square is square. Square is a square. The quadrilateral formed by joining successfully the midpoints of square of a square is a square. So ఇదన్నమాట స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హేమంత్ స్మార్ట్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ వీడియోస్ రావడానికి కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ బిలో your opinion on the video.